వచ్చాడు. ఇప్పుడెలా? హాయ్ క్రిష్. నా కోసమేనా? అది ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా. అవునవును, చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. డైరెక్ట్ గా చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. కళ్ళు మూసుకుని చెప్తానే. ఓకే ఓకే, చెప్పండి, పర్లేదు, చెప్పండి చెప్పండి. అది అదేంటంటే I love you. నాన్నగారు పదరా ఇంటికి. ఒరే కృష్ణ శాస్త్రి, ఈ ఓంకార శాస్త్రి పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చావు కదా. బావా, వాడే వీడు వీడే వాడని చెప్తే విన్నావు కదా. ఇప్పుడు చూడు ఏం జరిగింది. అదేంటి బావా, వాడు తప్పు చేస్తే నన్ను కొడతావు. మధ్యలో రాకు. నువ్వే నా వారసుడని నమ్మాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. అయినా నిన్ను అనకూడదు. నిన్ను ఇలా తయారు చేసిన ఆ వేదంగాడు ఎక్కడే వాడు. వీడేవాడు. ఎవర్రా మీరంతా? నువ్వారా వై కృష్ణ శాస్త్రి? అబ్బే గింత ముష్లోని నీకు లవ్వారా? ఆయన కృష్ణ శాస్త్రి కాదు, ఓంకార శాస్త్రి. మరి నువ్వెందుకు వచ్చినవురా? మర్యాదగా మాట్లాడు. నీ మర్యాద ముచ్చట పక్కకు పెట్టి వాళ్ళు లోపన్నాడు అని పిలు పో. చూసిరారా ఎట్లిచ్చిన జలకు. కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రి గేదెలు అర్చా కదరా. ఇదిగో కృష్ణ శాస్త్రి, ఏం చేస్తావు చెప్తా. అన్నా, ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవుజ్జి వచ్చిండే. ఆన్కి నాకు బరాబరి అబ్బే. గాడేమో పప్పు తినేటోడు, నేను కక్క ముక్క తినేటోడిని. దానికి చూడరా మన బలం మీద చూపుతాం. అబ్బే ఓ ఏమ్రా కృష్ణ శాస్త్రి, మా బాసుల వరకు పువ్వు ఇచ్చినవంట. నీ అవ్వ, నిన్ను చూస్తా అంటే జాలైతుందిరా పోయి. కొట్టబుదైతే లేదు. గందుకే గిదినం వార్నింగ్ ఇస్తానా. రేపటి సంధి నువ్వు గిన పూలు పట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలి. కాయింత కాదు గీదు అని నకరాలు చేసినావనుకో బిడ్డ, నీ తల్లి పూలు పట్టుకోనికి చేతులుండవు, నడవనికి కాళ్ళుండవు. సంజే చల్ నడవు. పంతులే కదా పప్పు తింటాడు, సైలెంట్ గా ఉంటాడు. వీడేం చేస్తాడు అనుకున్నావమ్మా? లోపల క్యారెక్టర్ వేరే ఉంది. దాన్ని రచ్చగొట్టేవా? రచ్చే. అచ్చా చలో జాందో అని ఊకుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా. అరే ఓ చోటే అన్నా, ఈ పంతులు గానికి మన టాలెంట్ ఏందో జరంత చూపిరా. నాకేం తెలియదు. రే, నేను అమ్మాయినే ప్రేమించాను, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి మీ బాస్ తో చెప్పు. అన్నా నువ్వు ఆ మాట మీద ఫిక్స్ అయిపో, బేఫికర్ ఉండు. కానీ నేను సంలాయించుకుంటా. వస్తారా అన్న? నమస్తే అన్న. అరే నోడు సక్కాయి నోడు. పోయింది. అగ్రహారంలో నా పరువంతా పోయింది. నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు. నా నిర్ణయం చెప్తున్నాను వినండి. రేపే అంబుజాక్షికి వీడికి పెళ్లి. నా నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు. అది జరిగింది తమ్ముడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను.
మరి నీ లవ్ స్టోరీ ఏంటి? నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నా లవ్ స్టోరీ చెప్తే అలా బోర్ కొడుతుంది. అంత లెంగ్తా? నా లవ్ కు వన్ సైడ్ లెంత్ అన్న. అదేంటి? తనకు నేను నచ్చలేదన్న. ఎలాగూ కలిసి బతకలేను, కనీసం కలిసి చేద్దాం అనుకున్నాను. కలిసి చేద్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను. ఆ అమ్మాయి అంత బాగుంటుందా? బాగుంటుందా? చూడటానికి మన 4 కళ్ళు సరిపోవన్నా. ఏది నన్ను ఒకసారి చూడండి. అన్న వదిలేనా, అన్న వదిలేనా, అన్న ఉండలేనా. అమ్మాయే కాదంది, ఒక్కోదేముందన్నా వదిలే. కానీ నీ లవ్ సక్సెస్ అన్న. నువ్వు ఏ రోజైతే పూయిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది. కానీ నీ లవ్ స్టోరీలో 2 విలన్లు ఉన్నారు. బండోడితో పాటు నల్లోడు కూడా ఉన్నాడు. ఆ బండోని నేసేస్తే చాలు, వాడే నా ప్రాబ్లం. అది నీ ప్రాబ్లం. బట్ వన్ థింగ్, ఈ ఐస్ రోజా ఏం చేసినా విట్నెస్ ఎవిడెన్స్ ఉండకూడదు. అందుకని ఇద్దరిని వేసేస్తాను. బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను. సర్లే, నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను. చూస్తా. బుల్బుల్ ఎస్ బాస్. టీ. ఇంకొకటి. ఇది బండోడి, ఇది నల్లోడి. కరిగిపోకముందే విసిరేది బాస్. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ, ఏమైపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమిటమ్మా ఇది? నేను ఇంకా చావలేదే, జస్ట్ సూసైడ్ చేసుకుందామని వెళ్ళానంతే. ఏయ్! నువ్వు సూసైడ్ చేసుకోవడాకెళ్ళినా యాసిడ్ తాగడాకెళ్ళినా నా మాట కాదని ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయినట్టు. వెళ్ళిపో. ఏమిటి నాన్నగారు మీ చాదస్తం? ఇప్పుడు నేనేం చేశానని? ప్రేమించాను తప్ప? తప్పు నీది కాదురా, నాది. ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితుడిని చేశాను చూడు, అదిరా నా తప్పు. హైదరాబాద్ లో వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణశాస్త్రి కావాలి అనుకునేలా చేశానే, అదిరా నా తప్పు. నీ గురించి ఏం ఆలోచించినా 190 సార్లు ఆలోచిస్తానే, అదిరా నా తప్పు. ఏ తండ్రి ఏ కొడుక్కి చేయనంత చేశానురా నీకు.